1 గంట వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని బంద్ పెట్టించే ప్రయత్నం అయితే చేస్తారు. దీనికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు, నేను వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సో ఎలా చూడొచ్చు ఈ మద్యపానానికి సంబంధించి ఇక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు అంటే మునుగోడు కాన్స్టెన్సీ మొత్తం ఫస్ట్ వైన్స్ టెండర్ లేసేటప్పుడే మా రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లా మెయిన్ బెల్ట్ షాపులకు మందు ఇవ్వద్దు, ఒక టైం ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ ప్రకారంగా పెట్టేటోళ్ళు అయితేనే టెండర్ లేయండి అని ఫస్టే చెప్పిండు. వైన్స్ టెండర్ కాకముందుకే చెప్పిండు. అట్లా ఆ విధంగా దానికి అందరూ ఒప్పుకొని టెండర్ వేసి, టెండర్ వచ్చిన వాళ్ళను ఒకరోజు పిలిపించి అందరితోటి మాట్లాడి ఒక టైం అంటూ ఉండాలి అనే ఉద్దేశంతో 1 గంటకు వైన్స్ తీయాలి. వైన్స్లో సిట్టింగ్ కూడా 5 గంటలకు పెట్టాలి. 1 గంట నుంచి సిట్టింగ్ లేకుండా 5 గంటలకు సిట్టింగు, 1 గంటకు వైన్స్ తీసేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా వైన్స్లో కూడా సారు మాట కాదనలేదు. ముఖ్యంగా అదేవిధంగా 1 గంటకు తీసి సిట్టింగు 5 గంటలకు తీయడం జరుగుతుంది. అది మా రాజగోపాల్ రెడ్డి సారు గారు ఈ నిర్ణయం తీసుకోవడం, కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి మహిళలు చాలామంది చాలా హర్ష వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంతోమంది పొద్దుగాలనే వైన్స్లు 10 గంటలకు తీసి విలేజ్లలో బెల్ట్ షాపులు ఉండి, టీఆర్ఎస్ గవర్నమెంట్లో బెల్ట్ షాపులు విపరీతంగా ఉండి 6 గంటలకే తాగి లేవగానే అదే ఇక వాళ్ళకు మందే అన్నట్టుగా లేవగానే తాగి కొన్ని కుటుంబాలు చిన్న వయసులో తాగి ఇట్లా భర్తలు చచ్చిపోయి భార్యలు చిన్నపిల్లలు ఒంటరిగా మిలగడం అన్నీ సారు దృష్టికి పోయి ఇటువంటివి సారు గ్రహించి ఇట్లా బెల్ట్ షాపులు ఉండొద్దని చెప్పేసి గ్రామాలలో ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు లేకుండా చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా మహిళలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి సార్కు చాలా ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది.